వెళ్ళిపోకే శ్యామలా, ఎల్లమాకే శ్యామలా, నువ్వు వెళ్ళిపోతే అచ్చలా ఊపిరాడదంత లోపల. ఇదిగా ఇప్పుడు ఇట్టాగే పాడుకుంటున్నారట వైసీపీ లీడర్లంతా. ఒరే 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 ఎంత పెద్ద కట్టం వచ్చి పడిపోనదమ్మా వాళ్ళకు. ఆ సజ్జల రాజు ఇచ్చిన స్క్రిప్టుల దెబ్బకు శ్యామలకు తల బొబ్బి కట్టిపోనది. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే మొన్న కర్నూలు దగ్గర బస్సుకు మంటలంటుకున్న ఈ విషయం ఉంది కదా, అదిగో దాని మీద కూడా జగనన్న జట్టు పేగు ప్రచారం చేయించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు మంటల్లో కాలిపోవడానికి ఓ బైక్ కారణం అని తేలింది. అక్కడ దాకా బానే ఉంది, కానీ ఆ స్టోరీని తమకు నచ్చినట్టుగా మార్చేసుకున్నారు వైసీపీ వాళ్ళు. ఆ బండి నడిపినోడు బెల్ట్ షాప్ లో నకిలీ మద్యం తాగాడని, అందుకే అట్ట రోడ్డు మీద పడిపోయాడని ఓ ఇట్ట ఆకాశరామన్న కథలన్నీ అల్లేరు. అలాంటివే కాదు, ఆ స్క్రిప్ట్ మొత్తం శ్యామల చేతికి ఇచ్చి గొట్టాల ముందు కూకోబెట్టి చదివేసిలక నువ్వు చదవాలా, మేము సోషల్ మీడియాలో ఆ మాటల్ని ప్రచారం చేయాలా అన్నట్టు విపరీతంగా పేగు ప్రచారం చేశారు. కానీ ఆ ప్రమాదానికి కారణమైన వ్యక్తి మందుకున్నది బెల్ట్ షాప్ లో కాదు, మామూలు మద్యం షాపులోనే అని సీసీ ఫుటేజ్ దొరికింది. దాంతో శ్యామల వ్యవహారం బెడిసికొచ్చింది. ప్రభుత్వం మీద నిందలేసేందుకే తప్పుడు ప్రచారం చేసిందని కర్నూలు పోలీసులు కేసెట్టారు. దెబ్బకు స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది ఇప్పుడు చిలక. పైగా పోలీసుల ముందు కూకుని వాళ్ళు రాసిస్తే చదివానంతే, అసలు ఆ ప్రమాదం ఎట్ట జరిగిందో కూడా తనకు తెలియదని ఒప్పుకుందట. చూడండి ఎట్ట ఉందో వ్యవహారం. ఏటీ తెలియకుండా గొట్టాల ముందు కూకొని అంతంత మాటలు ఎట్ట మాట్లాడతారో ఎట మరి. ఆ సజ్జల రాసిచ్చిన స్క్రిప్టుల దెబ్బకు ప్రస్తుతం శ్యామలకు రాజకీయాలంటేనే సిరాకొచ్చేసిందట. పెద్ద విషయం ఏంటంటే సినిమా పరిశ్రమ నుంచి వైసీపీలోకి వెళ్ళిన ఏ ఒక్కరూ బాగుపడలేదు. 2024 ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయాక కమేడియన్ అలీ జగనన్నకి పెద్ద దండ పెట్టేశాడు. ఎన్నికలకు ముందే వైసీపీతో ఎట్లాంటి సంబంధం లేదని తేల్చిపారేశాడు ఆ మోహన్ బాబు. ఇక వైసీపీ సీటు సిరిగాక కూడా పోసాని గట్టిగానే రెచ్చిపోయాడు. కానీ ఒక్కసారి అయ్యగారి పాత లెక్కలన్నీ బయటికి తీసి లెక్క సరిచేసేసరికి వద్దురా బాబు అని మొత్తానికి మాయమైపోయాడు. వైసీపీ అంటేనే పోసానికి సుస్సు పడిపోతుంది ఇప్పుడు. ఒక్క జబర్దస్త్ అంటే మాత్రమే కలుగులో దాక్కున్న ఎలకలా అప్పుడప్పుడు బయటకు వచ్చిపోతూ ఎట్టగోలా నెట్టుకొస్తుంది. రోజాకు తోడు శ్యామల దొరికింది అనుకుంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటం, ఆ కేసులు అవన్నీ చూసి శ్యామలకు ఎందుకొచ్చిన రాజకీయం అనిపిస్తోందట. పోనీ రాజకీయాలన్నీ ఒగ్గేసి మళ్ళీ ఏ యాంకరింగో సినిమాల్లో నటించడమో చేద్దామని చూసినా ఆవిడ గోరి మాటలు ఓవర్ యాక్షన్ చూసి ప్రస్తుతం ఇటు సినిమాల్లోనూ అటు యాంకరింగ్ లోనూ అవకాశాలు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. ఆ సజ్జల జగనన్న ఇద్దరు కలిసి శ్యామలను బలిపశువులు చేశారు. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మాదేవా అని మరి ఊరకనే అన్నారా, ఏటాంటోళ్ళని చూసే అన్నారు.